పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, పొగాకు క్యాన్సర్కు కారకం. ఇలాంటి ప్రకటనలతో సిగరెట్ తయారు చేసే కంపెనీలు ఏమాత్రం నష్టపోతాయో తెలియదు కానీ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బీడీ కార్మికులు మాత్రం తీవ్ర కష్టాల పాలవుతున్నారు. కదిరి బీడీ కార్మికుల దుస్థితిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరి బీడీ కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎందుకంటే కదిరి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎలాంటి పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడున్న జనాభాలో దాదాపు 40% మంది కూడా ఈ బీడీలు చుడుతూ తమ జీవితాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఇవాళ కదిరిలో బీడీలు చుడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిస్థితి. అయితే ఎక్కడ కూడా బీడీ కంపెనీలు కూడా ఇవాళ ఈ కార్మికులను తమ ఉద్యోగస్తులుగా గుర్తించడం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తిస్తే ఈఎస్ఐ, పిఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఏవైతే బీడీలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా దళారులను ఏర్పాటు చేసుకొని ఏజెంట్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా కొంతమంది పురుషులు కావచ్చు, మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది కూడా దీని మీదే ఆధారపడుతూ తమ జీవితాన్ని అయితే వెళ్లదీస్తున్న పరిస్థితి. ఒకప్పుడు బీడీలు తాగేవారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు బీడీల స్థానాన్ని రకరకాల సిగరెట్లు ఆక్రమించాయి. గత కాలంతో పోలిస్తే ప్రస్తుతం పొగ తాగేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. అందులోనూ ఇక బీడీలు తాగేవారు పెద్దగా లేరని చెప్పుకోవాలి. కేవలం రోజువారీ పనులు చేసుకునే కార్మికుల్లో పొగ తాగే అలవాటు ఉన్నవారు మాత్రమే బీడీలు తాగుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సిగరెట్ను 20 రూపాయలు పెట్టి కొనే స్తోమత లేక బీడీల వైపే మొగ్గుతున్నారు. 20 బీడీల కట్ట 20 రూపాయలకి దొరుకుతుండటంతో పేద వర్గాల వారు బీడీలు తాగుతున్నారు. ధర తక్కువ, పొగెక్కువ వచ్చే బీడీలకు ప్రసిద్ధి కదిరి బీడీలు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కదిరి బీడీ కార్మికుల కష్టాలు అన్నేన్నీ కావు. కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు, కంపెనీలు లేకపోవడంతో ఇంట్లోనే భార్యాభర్తలు బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు దినసరి కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుండగా భార్యలు బీడీలు చుడుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా బీడీలు చుడుతున్న కుటుంబాలున్నాయి. కదిరి నియోజకవర్గంలో 50,000 మందికి పైగా ఉన్న బీడీ కార్మికుల జీవనం అత్యంత దుర్భరంగా ఉంది. చాలని సంపాదనతో బతుకులను వెళ్లదీస్తున్నారు. 1000 బీడీలు చుడితే 230 రూపాయల ఆదాయం వస్తుంది. చుట్టిన బీడీలు సరిగా లేకపోతే ఆ వచ్చే ఆదాయంలో కూడా కోత పడుతుంది. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతున్నప్పటికీ తమను కార్మికులుగా గుర్తించడం లేదని వాపోతున్నారు. కనీసం వీరికి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌలభ్యాలు కూడా లేవు. ఇక్కడ మరొక తిరకాసుంది. అసలు బీడీ కంపెనీలకు, బీడీ చుట్టే కార్మికులకు సంబంధమే లేదు. బీడీ కంపెనీలు కార్మికులతో పని చేయించుకోవడం మానేశాయి. దళారులు, ఏజెంట్లను పెట్టుకున్న కంపెనీలు బీడీ కార్మికులతో బీడీలు చుట్టే పనిని వారికి అప్పగించాయి. బీడీలకు కావలసిన ముడి సరుకును ఇంటి వద్దే బీడీ కార్మికులకు ఇచ్చి బీడీలను చుట్టిస్తున్నారు ఏజెంట్లు. మేము 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. మాకు ఏది సమస్య ఇది చేస్తేనే మాకు జరిగేది. ఇళ్లలో మాకు కష్టం ఉంది. మేము ఎక్కడ వాళ్ళు ఏమి మాకు ఆకు పొగాకు వేసేస్తారు. వాళ్ళు ఎంత తీసుకుంటారో ఏం తెలియదు. మాకు కూలి మాత్రం ఇస్తున్నారు. మేము ఏం చేస్తే ఏం చేయాలి, మేము ఇది చేస్తే అన్నం తినాల. మాకు ఇది జరిగితే లేదు. ఆకు డబ్బులు బీడీలు తక్కువ ఉంది పట్టుకుంటారు, అంతా చేసుకుంటారు. మేము ఇది పని వచ్చి 25 సంవత్సరాలు ఇంకా చేస్తున్నాం సార్. 25 సంవత్సరాలు ఇంకా ఇదే పని చేస్తున్నాము. ఇంకా మాకు ఇళ్లలో పనులు ఏమి ఉండవు. వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారో మాకు తెలియదు. మాకు 230 రూపాయలు కూలి ఇస్తారు. 1000 విడిలు చుట్టుకుంటాము. ఆ డబ్బులు వచ్చింది చేసుకుంటాం సార్. మళ్ళీ వర్షాలు అవి ఇవి పడినా అనుకో అప్పుడు పనులు వేయి రాపేస్తారు. అయినప్పుడు గమ్మని ఉంటాం, వేసేటప్పుడు చేసుకుంటాం. ఈ మెటీరియల్ అంతా వేరే అయిపో ఇక్కడికి వస్తాడు గడంగా అయిపో వచ్చి ఇచ్చిపోతాడు. బీడీలను చుట్టేవారిని బీడీ కార్మికులుగానే గుర్తించకపోవడంతో వారి హక్కుల కోసం పోరాడేవారు లేకుండా పోయారు. ఏజెంట్లు రోజూ బీడీలకు కావలసిన ముడి సరుకు, తునికాకు, పొగాకు పొడి, దారాలను బీడీ కార్మికుల ఇంటి వద్దకే తెచ్చిస్తారు. ఇక రోజంతా బీడీ కార్మికులు బీడీలు చుడితే మరుసటి రోజు వచ్చి ఏజెంట్లు చుట్టిన బీడీలను తీసుకుని వెళ్తారు. ఎంత కష్టపడ్డా రోజుకు 500 బీడీలు మాత్రమే చుట్టగలరు. అంటే 2 రోజులకు 1000 బీడీలు చుట్టినా కేవలం 230 రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని బీడీ కార్మికులు అంటున్నారు. నేను 50 సంవత్సరాల నుంచి చుడతానే ఉన్నా బీడీలు. మాకు వచ్చి 230 రూపాయలు కూలి ఇస్తున్నారు. మాకు గిట్టుబాటు కాదు. వాళ్ళ ఓనర్లకు అడిగితే మాకు సంబంధం లేదు అంటారు. బురుకోళ్ళకి సంబంధం. ఇప్పుడు కనీసం బీడీ చుట్టే పనైనా రోజు ఉంటుందా అంటే అది లేదు. ఎందుకంటే బీడీలకు పెద్దగా డిమాండ్ లేకపోవడం వల్లే అటు బీడీ కార్మికులకు పెద్దగా పని ఉండడం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో బీడీ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసే సెస్ను రద్దు చేయడంతో ఇవాళ బీడీ కార్మికులకు సంక్షేమ నిధే లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కదిరి బీడీ కార్మికులకే అత్యంత తక్కువ ఆదాయం వస్తోందని తెలుస్తోంది. కదిరిలో దాదాపు 15 బీడీ కంపెనీలున్నాయి. ఏ బీడీ కంపెనీలో కూడా కార్మికులు ఉండరు. ఇంటి వద్దే బీడీ కార్మికులు బీడీలు చుట్టిస్తున్నారు. ఈ బీడీలు ఏజెంట్ల ద్వారా కంపెనీలకు చేరుతున్నాయి. కొన్ని 100 సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర ఉంది. కదిరి నియోజకవర్గం మొత్తం
38% మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆ కాలంలో నిజామౌలి గారు బీడీ కార్మికులను గుర్తించి ఇక్కడ నిజామౌలి కాలనీ అని గుర్తించి పెట్టారు. అప్పటి నుంచి ఇంతవరకు బీడీ కార్మికులను పట్టించుకున్న నాథుడే కరువైనాడు. అలాగని చెప్పేసి బీడీ కార్మికులు ఇప్పుడు వాళ్ళు వస్తున్నప్పటి జీతము 1000 బీడీలు చుడితే ఒక దినానికి 2 దినాలకు చుడితే 250 బీడీలు చుడతారు. అంటే 230 రూపాయల ప్రకారం వాళ్ళకు వారానికి 1200 రూపాయలు వస్తాయి. ఆ 1200 రూపాయలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కాస్త ఇది పొగాకు వల్ల శ్వాస సంబంధిత వ్యాధి వస్తుంది కాబట్టి హాస్పిటల్లోకి పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అంతంత మాత్రమే ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్కి పోయినారంటే కార్పొరేషన్లో మళ్ళీ అప్పు తీసుకొచ్చి మేము ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి కూడా దాపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి పాలకులు ఇప్పటికైనా గుర్తించి మన కదిరి నియోజకవర్గంలో ఏదైనా ఒకటి కర్మాగారాలు స్థాపించి వీళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీడీ చుట్టే కార్మికుల పరిస్థితే ఇలా ఉందంటే తమ పరిస్థితి ఏమంత గొప్పగా లేదంటున్నాయి బీడీ కంపెనీలు. బీడీ తాగే వారి సంఖ్య తగ్గిపోవడం, గతంలో బీడీ కట్టెలపై పుర్రె గుర్తులు, ఇప్పుడు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ గుర్తులు బీడీ కట్టెలపై వేయడంతో బీడీల అమ్మకాలు మరింత తగ్గిపోయాయంటున్నారు బీడీ కంపెనీల యజమానులు. మార్కెట్లో బీడీలకు డిమాండ్ లేనప్పుడు తాము మాత్రం బీడీ కార్మికులకు పనిలా కల్పిస్తామంటున్నాయి బీడీ కంపెనీలు. అందుకే కంపెనీలు కార్మికులతో పని చేయించుకోకుండా ఏజెంట్లకు పని అప్పగిస్తున్నాయి. ఇవాళ బీడీలపై 28% జీఎస్టీ విధించడం అటు బీడీ కార్మికులతో పాటు తాము కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామంటున్నారు బీడీ కంపెనీల యజమానులు. పాత తరం వాళ్లు మాత్రమే బీడీలు చుడుతున్నారంటున్నారు. కొత్తగా యువత ఎవరూ బీడీ కార్మికులుగా పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, భవిష్యత్తులో అసలు బీడీ చుట్టే కార్మికులే దొరకరేమో అని బీడీ కంపెనీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాగానే ఉంది సార్. జీఎస్టీ వచ్చేసిన తర్వాత అన్ని బీడీ ఫ్యాక్టరీలు అన్నీ డౌన్ అయిపోయింది. సేల్ తాగే వాళ్ళు కూడా తగ్గిపోయినారు. దాంట్లో చేసేవాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు ఆడోళ్ళు ఈడోళ్ళు చేయాల్సిందే కానీ పని. బీడీలు చుట్టడంతో వచ్చే ఆదాయంతో కనీస జీవనం గడపలేకపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బీడీ కార్మికులు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటున్నారు. ప్రభుత్వం వీరి డిమాండ్లను నెరవేరుస్తుందా? వేచి చూడాల్సిందే.